హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో లాస్ట్ క్లాసెస్లో మనము వైయక్తిక భేదాలు ప్రజ్ఞ, అలాగే ప్రజ్ఞ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, ప్రజ్ఞ అంటే ఏంటి, అలాగే ప్రజ్ఞల యొక్క రకాలు ఏంటి, ప్రజ్ఞా సిద్ధాంతాలు, నెక్స్ట్ మనకి ఎన్ని సిద్ధాంతాలు ఉన్నాయి అనే దాని గురించి, అలాగే ప్రజ్ఞా మాపనులు ప్లస్ ప్రజ్ఞాలబ్ధి వర్గీకరణ పరీక్షలు, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు క్రియేటివిటీ, సృజనాత్మకత, ఆలోచన, నెక్స్ట్ వన్ వచ్చేసి సంజ్ఞానాత్మకత అండి. సో దీని గురించి అయితే లేదు. అభిరుచులు అనే టాపిక్ ప్లస్ సహజ సామర్థ్యాలు, డాట్ బి అంటే ఏంటి, వైఖరులు అంటే ఏంటి. సో కంప్లీట్గా 1 by 1 మీకు అన్ని క్లాసెస్ అన్నీ కూడా థియరీ పార్ట్లో ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సో ఈరోజు ఏంటంటే ఇప్పుడు మనం ఇక్కడ చదువుకున్న టాపిక్స్ అన్నిటికీ రిలేటెడ్గా ఒక 45 వరకు క్వశ్చన్స్ అయితే ఉన్నాయండి. సో ఆ క్వశ్చన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఖచ్చితంగా మనకు టెట్ కానీ డిఎస్సి కానీ ఎక్కడ ఒక చోట మీకు ఒక బిట్ అండ్ 2 బిట్స్ రావడం అయితే పక్కా అండి. సో కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. సో కాన్ఫిడెంట్గా ఇందులో నుండి క్వశ్చన్స్ అయితే వస్తాయి. సో వీడియోని స్కిప్ చేయకోకుండా ఈ ప్రాక్టీస్ బిట్స్ని అయితే మనం ఒకసారి రీకాల్ చేసుకుందాం. థియరీ పార్ట్ అయితే నేర్చుకున్నాం కదా, సో దానికి రిలేటెడ్గానే ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా. సో వీడియోని మళ్ళీ చెప్తున్నాను అండి, స్కిప్ చేయకండి. ఇంతటి వాల్యుబుల్ అయిన ప్రాక్టీస్ బిట్స్ తెలుగు అకాడమీ బుక్ నుండి ఉన్నాయి. అండ్ ఇంకొకటి అక్కడక్కడ మనకు కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి. సో ఆ మిస్టేక్స్ నేను కరెక్షన్ చేస్తానండి. మీకు నచ్చినట్లుగా అయితే మన ఛానల్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మన క్లాస్ అనేది వేరే ఒకరికి కూడా రీచ్ అవుతుంది అండ్ వాళ్ళకి యూస్ అవుతుంది. సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ సహస్ర బాగా డ్యాన్స్ చేయగలిగినంత బాగా పాడలేదు అనేది ఏ వైయక్తిక భేదము. సో డ్యాన్స్ అనేది బాగా చేస్తుంది బట్ సాంగ్ అనేది పాడలేదా అనేది ఏ వైయక్తిక భేదము. అంటే 2 క్వాలిటీస్ తనలోనే ఉన్నాయి కదా. అంటే ఇక్కడ ఎంతమంది ఉన్నారంటే ఒక వ్యక్తిలోనే ఒకటి మంచిగా ఒక చెడుగా ఉంది. సో డ్యాన్స్ అనేది బాగా చేస్తుంది, సాంగ్ అనేది బాగా పాడలేదు. ఇది డిఫరెంట్ పర్సన్స్లో ఉన్నాయి. అంటే ఒకరిలో ఉందా లేదంటే ఇద్దరిలో ఉందా అండి? ఒకరిలోనే ఉంది కాబట్టి ఫస్ట్ ఆప్షను వ్యక్తి అంతర్గత. సెకండ్ క్వశ్చన్, వైయక్తిక భేదాలపై శాస్త్రీయ అధ్యయనం జరిపి మానవ మితి పరిశోధన అంశాలను స్థాపించినది. వైయక్తిక భేదాలపై శాస్త్రీయ అధ్యయనం జరిపి మానవ మితి పరిశోధన అంశాలను స్థాపించినది. సెకండ్ ఆప్షన్ గాల్టన్. క్వశ్చన్ నెంబర్ 3, వైయక్తిక భేదాలపై గాల్టన్ రచించిన గ్రంథము. ఫోర్త్ ఆప్షన్ హెరిడిటరీ జీనియస్. నెక్స్ట్ ప్రజ్ఞా మాపన ఉద్యమ పితామహుడు. ప్రజ్ఞా మాపనం అనేది వేరు, ప్రజ్ఞా లబ్ధి అనేది వేరండి. సో కన్ఫ్యూజ్ అవుతారు. మాపన ఉద్యమ పితామహుడు బీనే అండి. ఆన్సర్ బీనే. ప్రజ్ఞాలబ్ధి భావనను ప్రవేశపెట్టినవారు. ఇక్కడ ప్రజ్ఞాలబ్ధి భావన, ప్రజ్ఞామాపనం వస్తే ఆల్ఫ్రెడ్ బ్రీనే. ప్రజ్ఞాలబ్ధి భావనను ప్రవేశపెట్టిన వారు విలియం స్టెన్ అండి. ఆన్సర్ స్టెన్. నెక్స్ట్ వన్, మానసిక వయస్సు భావనను ప్రవేశపెట్టిన వారు. ఇది కూడా ఇంపార్టెంట్. మానసిక వయస్సు భావనను ప్రవేశపెట్టిన వారు ఫస్ట్ ఆప్షన్ బినే అండి. ఆన్సర్ బినే. మానసిక వయస్సు భావనను ప్రవేశపెట్టిన వారు కూడా బినే. నెక్స్ట్ వన్, ప్రజ్ఞాలబ్ధి సూత్రము. అన్నీ ఒకేలానే కనిపిస్తాయి, ఏదైతే మనకు ఒకటే కదా అనేది మీరు ఇక్కడ మిస్టేక్ చేయకండి. సో కరెక్ట్ ఫార్ములా అనేది మనం చూడాలి. సో ప్రజ్ఞాలబ్ధి సూత్రం అనేది ఇక్కడ ఫార్ములాస్ అన్నీ ఒకేలానే మీకు కనిపిస్తున్నాయి కదా అండి. ఆన్సర్ అనేది మనకు ఏదో ఇక్కడ చెప్పండి. ఫస్ట్ ఆప్షన్ చూడండి, ఐక్యూ ఈజ్ ఈక్వల్ టు ఎంఏ అంటే మానసిక వయస్సు, సిఏ శారీరక వయస్సు ఇంటూ 100 అండి. సో 7th క్వశ్చన్కి ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ వన్, ఒక విద్యార్థి మానసిక వయస్సు 10 సంవత్సరాలు, శారీరక వయస్సు 8 సంవత్సరాలు అయినా ప్రజ్ఞాలబ్ధి ఎంత ఉంటుంది? థర్డ్ ఆప్షన్ 125. ఆన్సర్ 125. నెక్స్ట్ వన్, ప్రజ్ఞా పరీక్షల ద్వారా నిర్ణయించే వయస్సు. సో ఆన్సర్ చూడండి. ఇక్కడ సెకండ్ ఆప్షన్ చూడండి, మానసిక వయస్సు. ఆన్సర్ మానసిక వయస్సు. క్వశ్చన్ నెంబర్ 10, మెకానిక్స్ టెక్నీషియన్స్లో అధికంగా ఉండే ప్రజ్ఞ. సో ఇవన్నీ కూడా మనకు యంత్రాలు కదా అండి.
ఇలా మీరు గుడ్డి గుర్తుగా పెట్టుకోండి. మెకానిక్స్ టెక్నీషియన్స్లో అధికంగా ఉండే ప్రజ్ఞ. ఆన్సర్ యాంత్రిక ప్రజ్ఞ. యాంత్రిక ప్రజ్ఞ. నెక్స్ట్ వన్, కవులు రచయితలు శాస్త్రవేత్తలలో అధికంగా ఉండే ప్రజ్ఞ. కవులు రచయితలు శాస్త్రవేత్తలలో అధికంగా ఉండే ప్రజ్ఞ. ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ అమూర్త ప్రజ్ఞ. నెక్స్ట్, బీనే సైమన్ పరీక్ష. బీనే సైమన్ పరీక్ష. ఫోర్త్ ఆప్షన్ వ్యక్తిగత శాబ్దిక పరీక్షలు. నెక్స్ట్ వన్, రావెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్ అనేది ఏ రకమైన పరీక్ష. రావెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్ అనేది ఏ రకమైన పరీక్ష. సెకండ్ ఆప్షన్ సామూహిక అశాబ్దిక. నెక్స్ట్ వన్, ఆర్మీ ఆల్ఫా పరీక్ష. ఆర్మీ ఆల్ఫా పరీక్ష. సెకండ్ ఆప్షన్ చూడండి, సామూహిక శాబ్దిక పేపర్ పెన్సిల్ వేగ పరీక్ష. ఇవన్నీ కూడా ఆర్మీ ఆల్ఫా పరీక్షలు. నెక్స్ట్ వన్, అమూర్త చింతనానికి కావలసిన సామర్థ్యమే ప్రజ్ఞ అని నిర్వచించినది. అమూర్త చింతనానికి కావలసిన సామర్థ్యమే ప్రజ్ఞ అని నిర్వచించినది. సెకండ్ ఆప్షన్ మెక్డోగల్. ఆన్సర్ మెక్డోగల్. నెక్స్ట్ వన్, ప్రజ్ఞా లక్షణం కానిది. ప్రజ్ఞా లక్షణం కానిది. సెకండ్ ఆప్షన్ ఖచ్చితంగా కొలవగలము. ఖచ్చితంగా కొలవగలము. నెక్స్ట్ వన్, ఎబిలిటీస్ ఆఫ్ మ్యాన్ గ్రంథ రచయిత. ఎబిలిటీస్ ఆఫ్ మ్యాన్ గ్రంథ రచయిత. ఫోర్త్ ఆప్షన్ స్పియర్మన్. ఎబిలిటీస్ ఆఫ్ మ్యాన్ గ్రంథ రచయిత స్పియర్మన్. నెక్స్ట్ వన్, సిఏవిడి ప్రజ్ఞా పరీక్షను రూపొందించిన వారు. సిఏవిడి ప్రజ్ఞా పరీక్షను రూపొందించిన వారు. థర్డ్ ఆప్షన్ తార్నడైక్. సో సిఏవిడి అంటే మనకు ఇక్కడ సి అంటే చూడండి కాంప్లెన్షన్. సి మీన్స్ కాంప్లెన్షన్. ఏ మీన్స్ ఆర్థమెటిక్ అండి. ఏ మీన్స్ ఆర్థమెటిక్. వి ఫర్ వెకాబులరీ. నెక్స్ట్ లాస్ట్లో మనకు డి ఉంది కదా, అది డైరెక్షన్స్ అండి. సో ఇలా మనకు సిఏవిడి అంటే కాంప్లెన్షన్, అర్థమెటిక్, వెకాబులరీ అండ్ డైరెక్షన్స్. నెక్స్ట్ వన్, ప్రజ్ఞా స్వరూప సిద్ధాంతంలోని ప్రచాలకలో గల అంశము. ఇక్కడ గుర్తుంచుకోవండి, ప్రచాలకాలు ఇచ్చారు, అంశాలు కానీ ప్రచాలకాలు కానీ. సో ఇలా మనం చూసుకోవాలి. ప్రచాలకాలు గల అంశము. సో ఆన్సర్ వచ్చేసి మనకు థర్డ్ ఆప్షన్ అండి, స్మృతి అనేది అంశం. నెక్స్ట్, చిత్రాల ద్వారా ఆలోచించే వారిలో గల ప్రజ్ఞ. చిత్రాల ద్వారా ఆలోచించే వారిలో గల ప్రజ్ఞ. సెకండ్ ఆప్షన్ ప్రాదేశిక ప్రజ్ఞ. ప్రాదేశిక ప్రజ్ఞ. నెక్స్ట్ వన్, అల్పబుద్ధుల ప్రజ్ఞాలబ్ధి. అల్పబుద్ధుల ప్రజ్ఞాలబ్ధి. సెకండ్ ఆప్షన్ 50 నుండి 70 వరకు ఉంటారు. నెక్స్ట్, జనాభాలో సగటు ప్రజ్ఞావంతుల శాతం. సో పర్సంటేజ్ కూడా ఒకసారి చూసుకోండి. జనాభాలో సగటు ప్రజ్ఞావంతుల శాతము. సో సగటు ప్రజ్ఞావంతుల శాతం వచ్చేసి 48% అండి. ఆన్సర్ 48%. నెక్స్ట్ వన్, WISC ప్రజ్ఞా పరీక్ష ఈ వయసు వారికి ఉద్దేశించబడినది. WISC విస్క్ ప్రజ్ఞా పరీక్ష ఈ వయసు వారికి ఉద్దేశించబడినది. థర్డ్ ఆప్షన్ 5 to 15 years అండి. సో మనకు వేరేగా కన్నా చూసుకుంటే 6 నుండి 16 వరకు అయితే ఉంది. బట్ అకాడమిక్ బుక్లో ఆన్సర్ అయితే మనకు ఇక్కడ కనిపిస్తున్న దానికంటే థర్డ్ ఆప్షన్ ఇచ్చారండి. సో మనకు విస్క్ అంటే W వచ్చేసి వెస్లర్ అండి. ఆన్సర్ వచ్చేసి వెస్లర్. నెక్స్ట్ ఈ వచ్చేసి ఇంటెలిజెన్స్ అండి. ఇంటెలిజెన్స్. నెక్స్ట్ ఎస్ ఫర్ వచ్చేసి స్కేల్. స్కేల్ ఫుల్ ఫామ్ కూడా అడగచ్చు రేపు. ఫర్ స్కేల్ ఫర్ చిల్డ్రన్. స్కేల్ ఫర్ చిల్డ్రన్. వెస్లర్ ఇంటెలిజెన్స్ స్కేల్ ఫర్ చిల్డ్రన్. వెస్లర్ ఇంటెలిజెన్స్ స్కేల్ ఫర్ చిల్డ్రన్. క్వశ్చన్ నెంబర్ 24, సృజనాత్మకత గల వారిలో ఆలోచన. సృజనాత్మకత గల వారిలో ఆలోచన. ఫోర్త్ ఆప్షన్ విభిన్న ఆలోచన. ఫోర్త్ ఆప్షన్ విభిన్న ఆలోచన. నెక్స్ట్ వన్,
రెండు విషయాలు కలిసి ఉన్నప్పుడు ఒక దానిని గురించి ఆలోచించినప్పుడు రెండవది కూడా గుర్తుకు వచ్చే ఆలోచన. సో ఇక్కడ మీకు కనిపిస్తున్న దానికి కంప్లీట్గా నేను థియరీ పార్ట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఎవరైతే విని ఉంటారో వాళ్ళకి ఈ ప్రాక్టీస్ బిట్స్ ఈజీగా ఉంటాయి చేయడానికైతే. సో రెండు విషయాలు కలిసి ఉన్నప్పుడు ఒక దానిని మనం ఆలోచిస్తాము, రెండవది కూడా గుర్తుకొచ్చే దానినే సంస్కర్గ ఆలోచన అంటారు. సంసర్గ ఆలోచన. నెక్స్ట్ వన్, మానవ మనుగడకు మూలం మన ఆలోచన అని పేర్కొన్నవారు. మానవ మనుగడకు మూలం మన ఆలోచన అని పేర్కొన్నవారు. ఫస్ట్ ఆప్షన్ డెకార్ట్. నెక్స్ట్ వన్, ప్రత్యేక సందర్భాల నుండి ప్రారంభమై సాధారణ విషయాల వైపు ప్రయాణించే వివేచన. ప్రత్యేక సందర్భాల నుండి ప్రారంభమై సాధారణ విషయాల వైపు ప్రయాణించే వివేచన. ఫస్ట్ ఆప్షన్ చూడండి ఇక్కడ ఆగమన వివేచన. నెక్స్ట్ వన్, ఒక వ్యక్తి తన ఆలోచనలను గురించి ఆలోచించడాన్ని ఏమంటారు? ఒక వ్యక్తి తన ఆలోచనలను గురించి ఆలోచించడాన్ని ఏమంటారు? ఫోర్త్ ఆప్షన్ స్వబుద్ధి. నెక్స్ట్ వన్, సృజనాత్మకత స్వభావం కానిది. ఫస్ట్ ఆప్షన్ పరిమితమైనది. ఆన్సర్ పరిమితమైనది. నెక్స్ట్ వన్, సృజనాత్మక ప్రక్రియ వరుస దశలు. సెకండ్ ఆప్షన్ సన్నాహ దశ, గుప్త స్థితి దశ, అంతర్దృష్టి దశ, నిరూపణ దశ. నెక్స్ట్ వన్, ప్రజ్ఞతో పాటు అనుబంధంగా ఉండి వ్యక్తి ఏ రంగాల్లో రాణిస్తాడో తెలియజేసే లక్షణము. ప్రజ్ఞతో పాటు అనుబంధంగా ఉండి వ్యక్తి ఏ రంగాల్లో రాణిస్తాడో తెలియజేసే లక్షణము. థర్డ్ ఆప్షన్ సహజ సామర్థ్యము. నెక్స్ట్ వన్, గ్యాట్ బి ఉండే పరీక్షలు. సో ఇందులో మనకు 12 పరీక్షలు అయితే ఉంటాయి. ఆన్సర్ 12. నెక్స్ట్ వన్, క్రింది వానిలో పుట్టుకతో ఏర్పడేవి. ఫోర్త్ ఆప్షన్ చూడండి, ఏ అండ్ డి, ప్రజ్ఞ అండ్ సహజ సామర్థ్యము. నెక్స్ట్ వన్, ఒక విషయం పట్ల వ్యక్తి అనుకూలంగా కానీ ప్రతికూలంగా కానీ ప్రతిస్పందించే తీరు. ఒక విషయం పట్ల వ్యక్తి అనుకూలంగా కానీ ప్రతికూలంగా కానీ ప్రతిస్పందించే తీరు. సో ఆన్సర్ వచ్చేసి వైఖరి. నెక్స్ట్ వన్, ప్రాథమిక మానసిక సామర్థ్యాల పరీక్షను రూపొందించిన వారు. సో ఆప్షన్ నెంబర్ 1 థర్స్టన్. నెక్స్ట్ వన్, వైఖరులు దీని నిర్మాణంలో తోడ్పడతాయి. సెకండ్ ఆప్షన్ మూర్తిమత్వము. నెక్స్ట్ వన్, ప్రాథమిక మానసిక సామర్థ్యంలో గణన చేసే సామర్థ్యాలు. ఫోర్త్ ఆప్షన్ 7 అయితే ఉంటాయి. నెక్స్ట్ వన్, ఒక అంశం పట్ల వ్యక్తి ఇష్టపూర్వకంగా లీనమయ్యే స్థితి. ఒక అంశం పట్ల వ్యక్తి ఇష్టపూర్వకంగా అందులో లీనమవుతాడు. సో దాన్ని ఏమంటారంటే అభిరుచి, ఇంట్రెస్ట్ అంటారు. ఆన్సర్ అభిరుచి. నెక్స్ట్ క్వశ్చన్, భేదాత్మక సహజ సామర్థ్య నికషకు సంబంధించి పరీక్షల సముదాయంలో లేనిది. భేదాత్మక సహజ సామర్థ్య నికషకు సంబంధించి పరీక్షల సముదాయంలో లేనిది. థర్డ్ ఆప్షన్ అంగుళీ నైపుణ్యాలు. ఆన్సర్ అంగుళీ నైపుణ్యాలు. నెక్స్ట్ వన్, భేదాత్మక సహజ సామర్థ్యాల నికషలో పరీక్షల సముదాయంలో పరీక్షల ప్రజ్ఞ. భేదాత్మక సహజ సామర్థ్యాల నికషలో పరీక్షల సముదాయంలో పరీక్షల ప్రజ్ఞ. సెకండ్ ఆప్షన్ 8. ఆన్సర్ 8. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిలో శాబ్దిక సామూహిక ప్రజ్ఞ పరీక్షలు. సెకండ్ ఆప్షన్ ఆర్మీ ఆల్ఫా పరీక్ష. నెక్స్ట్ వన్, ఆర్మీ బీటా పరీక్ష గురించి క్రింది వాటిలో తప్పుగా రాయబడింది. సెకండ్ ఆప్షన్ శాబ్దిక ప్రజ్ఞా పరీక్ష. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో వెష్లర్ శాబ్దిక పరీక్షలలో లేనిది. థర్డ్ ఆప్షన్ వస్తు సమాఖ్య. నెక్స్ట్ వన్, డ్రా ఏ మ్యాన్ టెస్ట్ అనేది
ఫస్ట్ ఆప్షన్ ప్రజ్ఞా పరీక్ష. ఆన్సర్ ప్రజ్ఞా పరీక్ష. నెక్స్ట్ వన్, సాంఘిక మితి సాధనంను రూపొందించిన వారు. సాంఘిక మితి సాధనంను రూపొందించిన వారు. థర్డ్ ఆప్షన్ మొరేనో. నెక్స్ట్ ఇదండి ఈరోజు ప్రీవియస్గా మనం ఏవైతే టాపిక్స్ కవర్ చేసామో వాళ్ళకి రిలేటెడ్గా ఈ 45 వరకు ప్రాక్టీస్ క్వశ్చన్స్. సో ఈ 45 క్వశ్చన్స్కి మీరు ఎన్ని ఆన్సర్ చేయగలరో కింద ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. సో వీడియోని లాస్ట్ వరకు చూసారని అనుకుంటున్నానండి. క్లాస్లో ఉండే ప్రతి క్వశ్చన్ కూడా మీకు యూజ్ అయితే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ నెక్స్ట్ క్లాసెస్ వచ్చేసి వెరీ ఇంపార్టెంట్ మూర్తిమత్వం గురించి అయితే డిస్కస్ చేద్దాం. సో మూర్తిమత్వం అంటే ఏంటి, అలాగే మానసిక ఆరోగ్యం అంటే ఏంటి, సిలబస్లో ఏవైతే ఇచ్చారో ఆ టాపిక్స్ని మాత్రమే కవర్ చేద్దామండి. ఈ టాపిక్స్ కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు కొత్తగా రీసెంట్గా మనకు కొన్ని టాపిక్స్ అనేవి యాడ్ చేస్తారు కదా, సో వాటికి రిలేటెడ్గా అయితే వీడియో అనేది ఖచ్చితంగా మీకు అందిస్తాను. అండ్ చాలామంది కూడా పీడిఎఫ్ అడిగారండి. సో పీడిఎఫ్ అనేది ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్లో మీతో పాటు నేను కూడా ప్రిపేర్ అవుతున్నాను. సో నాకు అంత టైం లేదండి, ఐఎమ్ సో సారీ అందరికీ కూడా. సో మ్యాక్సిమం పాసిబుల్ అయినంత వరకు మీకు థియరీ పార్ట్ ప్లస్ ప్రాక్టీస్ బిట్స్ అయితే అందిస్తుంటాను. సో వాటిని చక్కగా మీరు నేర్చుకుంటారనేసి అనుకుంటున్నానండి.